నమస్తే, వెల్కమ్ టు వరంగల్ దర్శన్. ఇప్పుడైతే మనం ఉన్నామండి భీమారంలోని దుర్గామాత టెంపుల్ దగ్గర. ఇక్కడ నుండి వచ్చి భక్తులు మాత్రం ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటారు. అలాగే చీరలు, గాజులు, పువ్వులతోని అమ్మవారిని అయితే మహిళలు దర్శించుకుంటారండి. అలాగే శుక్రవారం పూట మాత్రం దీపాలతోని వాళ్ళ భక్తిని చాటుకుంటారు. ఇక్కడ అసలు ఈ గుడి విశిష్టత ఏంటి, అసలు ఇంకా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ భక్తులను మరియు ఇక్కడ పూజారులను అడిగి తెలుసుకుందామండి. నమస్తే సార్, మీ పేరండి? దేవదాస్ నాగులమ్మ. ఈ టెంపుల్ విశిష్టత గురించి చెప్పండి. టెంపుల్ విశిష్టత అంటే ఇక్కడ క్యాంపు ప్రారంభమైన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుండి క్యాంపు వాళ్ళు మెయింటైన్ చేశారు. తర్వాత లోకల్ పబ్లిక్ కూడా టోటల్గా బాగా వస్తున్నారు. తర్వాత ఇక్కడి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇక్కడ చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో రెగ్యులర్ భక్తులు వస్తుంటారు ఇక్కడ. దాదాపు 20 సంవత్సరాలు అయి ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే నేను కూడా ఇక్కడే సర్వీస్ చేశాను. సో నాకు అనుభవం ఉంది. నేను చూస్తున్నప్పుడే తయారైంది టెంపుల్. పూజా కార్యక్రమాలు ఎలా జరుగుతాయండి? బాగా జరుగుతాయమ్మా, చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ పర్వదినాలు కూడా చాలా బాగా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమాలు అవి నిర్వహిస్తారా సార్? అంటే పెద్దగా నేను ఇన్వాల్వ్ కాలేదు, బట్ జరుగుతాయి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు హిమ. మీరు ఇక్కడ ఏంటండి? ఇక్కడ ఏ పొజిషన్ అనే తర్వాత ఇక్కడ సేవకు మాత్రం 25 years నుంచి చేస్తున్నాం. దీనికి ఒక కమిటీ ఉంది, దీని సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంది. ఇదివరకు సిఆర్పిఎఫ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు కొంచెం సపోర్ట్ బాగా చేసేది. కాకపోతే ఈ గుడి మొత్తం కట్టింది మన సివిల్ది, మన డబ్బులతోని మనం కట్టుకున్నది. మెయింటెనెన్స్ వాళ్ళది ఉండేటప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు పూజారిని ఇచ్చేది చేసి వాళ్ళతోనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు వాళ్ళదే నచ్చింది. ఈ ఇయర్ మాత్రం సివిల్ పోలీస్ వాళ్ళు సపోర్ట్ చేసింది. శివరాత్రి గుడి మొత్తం మనదే, సొసైటీ రిజిస్ట్రేషన్ ఉంది, నడుస్తుంది. ఇక్కడ ఏంటి స్పెషల్ అంటే శాకాంబరి అవుతుంది ఆషాఢ పౌర్ణమి తర్వాత. శ్రావణ మాసం మొత్తం ఫుల్ బిజీ. అసలు ఏ రోజు అనేది ప్రత్యేకమనేది అది ప్రతిరోజు ప్రత్యేకంగానే జరుగుతుంది. ఏంటి దేవి నవరాత్రులు విశేషంగా జరుగుతుంది. దీపావళి, కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం మొత్తం శివుడిది ఫుల్ బిజీగా ఉంటుంది. ఈ మళ్ళీ ఇంకా నెక్స్ట్ అయ్యప్పది 45 days అది నడుస్తుంది. నెక్స్ట్ తర్వాత శివరాత్రి, నెక్స్ట్ సంవత్సరంలో జరిగేటివన్నీ ఇవన్నీ. అన్నదానాలు అయ్యేటి మాత్రం దేవి నవరాత్రులు వీలైతే, లేకపోతే ఇంకొకటి వినాయక చవితి కూడా స్పెషల్ బాగానే చేస్తాం. నెక్స్ట్ అయ్యప్ప మాత్రం అన్నదానం విశేషంగా జరుగుతుంది. ఇక్కడ కుంకుమార్చనలు అన్ని శ్రావణ మాసంలో శుక్రవారం రోజు కంపల్సరీ అభిషేకం, కుంకుమార్చన. ప్రతి సంకష్టికి వినాయకుడికి అభిషేకం, సుబ్రహ్మణ్య షష్ఠికి అభిషేకం, సంకష్టి రోజు హోమం. ఇవన్నీ జరిగేది కూడా వితౌట్ ఎనీ చార్జ్. ఎవరికి కూడా ఎలాంటి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇష్టంగా ఏమన్నా ఇస్తే తీసుకోవటం తప్ప మొత్తం అన్ని ఫ్రీగానే చేస్తారు. ఇక్కడ జరిగేది మెయిన్ అది. అలానే ఉండాలనేది మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు మామూలు డేస్కి అంటే పూజలు చేయడంలో ప్లస్ పండుగ వేళల్లో ఏమైనా ప్రత్యేకతలు ఉంటాయా? పూజలు ఇంకేమైనా ప్రత్యేకతలు అంటే ఎవరికైనా ఏదైనా పూజ స్పెషల్గా కావాలంటే కూడా చేసుకోవచ్చు. మామూలుగా మంగళవారం రాహుకాల పూజ 3 to 4:30. దానికి జనం బాగానే వస్తారు. మిగతా రోజంతా బిజీగానే ఉంటారు. చూసుంటారు కదా, ఎప్పుడు జనం ఉండనే ఉంటారు. మంగళవారం, సోమవారం, శనివారం, శుక్రవారం ప్రత్యేకంగానే ఉంటారు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగేశ్వరరావు అండి. మీరు ఇక్కడ పూజారిగా ఓకే. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తున్నారు? పూజా కార్యక్రమాలు రెగ్యులర్గా పొద్దునే మార్నింగ్ హారతి జరుగుతుందండి, మళ్ళీ సాయంత్రం హారతి ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా అన్నీ ఫ్రీయే. ఏది కూడా వాళ్ళంతటా భక్తులు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఇవ్వటమే తప్పితే ఎవరిని ఫోర్స్ చేసేది, బలవంతం చేసేది. అర్చనలు కూడా ప్రతి అర్చన కూడా ఫ్రీయే. భక్తులు ఎప్పుడు వచ్చినా కూడా ఏ టైంలో అంటే ఉదయం 11:30 దాకా 12 దాకా గుడి తెలిసే ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 5:30 నుంచి 8 దాకా ఉంటుంది. అంటే భక్తులు ఏ విధంగా వస్తుంటారు సార్? మామూలు రోజులలో అంటే ప్రత్యేకత అంటే మంగళవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి 3 నుంచి 4:30 దాకా 6 రాహుకాల పూజలు జరుగుతాయి. రాహుకాల పూజల్లో దీపాలు వెలిగించుకుంటుంటారు వచ్చి. తర్వాత మంగళవారం ఉదయం ఇక్కడ అష్టోత్తర హోమాలు ఇవన్నీ కూడా జరుగుతాయి.
తర్వాత శుక్రవారం నాడు మంగళవారం నాడు భక్తులు బాగా ఎక్కువ వస్తుంటారు. మిగతా రోజుల్లో కూడా ఉదయం సాయంత్రం రెగ్యులర్గా భక్తులు వస్తూనే ఉంటారు. అంటే అన్ని గుళ్ళ కన్నా కూడా మా గుడిలో భక్తులు ఎక్కువ. అంటే ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు భక్తులు డైలీ వారిగా ఎంతమంది వస్తుంటారు? డైలీ ఒక 25 మంది దాకా కంపల్సరీ వస్తుంటారు. 50 అలా కూడా వస్తూనే ఉంటారు. అంటే మార్నింగ్ రెగ్యులర్ గా వచ్చేటువంటి వాడు హారతికి ఉదయం 5:30కి తలుపు తెరవడం ఆలస్యం. భక్తులు వచ్చి దీపారాధన చేసుకుని వెళ్తూ ఉంటారు 5:30 నుంచి. ఇంకా ఈ పండుగ రోజులలో పండుగ రోజుల్లో అసలు మొన్న మీరు చూసినట్టయితే శివరాత్రి నాడు జనం బాగా విపరీతంగా ఉన్నారు. అసలు నో రెస్ట్. ఉదయం 4 గంటలకి ఓపెన్ చేస్తే తెల్లవారులు ఇది శివరాత్రి నాడు ఉదయం వరకు జరుగుతూనే ఉన్నాయి పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా. అంటే ఈ అన్నదాన కార్యక్రమాలు కూడా ప్రత్యేకమైన ఈ పండుగ రోజు అంటే ఇప్పుడు అయ్యప్ప దీక్షలప్పుడు అన్నదాన కార్యక్రమం ఇక్కడ భక్తులు ఇక్కడ అన్నదానం అది చేసుకుంటూ ఉంటారు. గుడివాడి కూడా కండక్ట్ చేస్తారు ప్రతిరోజు కార్యక్రమం. అంటే అయ్యప్ప దీక్షప్పుడు గుడే అన్ని అందరికీ స్వాములందరికీ కూడా ప్రసాదం అది దీక్ష పెట్టి చేస్తూ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీధరరావు అండి. టెంపుల్ గురించి అంటే ఆల్మోస్ట్ నేను 2001-2002 నుంచి అమ్మవారి దగ్గరికి టెంపుల్కి ఎప్పటికి వస్తుంటామండి. దాదాపు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం మనకు 5 గంటలకి పూజ కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. మనకు హారతి ఇస్తారు. మార్నింగ్ 5:30 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా 7:30-8 వరకు కూడా మనకి ఇక్కడ డైలీ వచ్చే భక్తులు కానీ హారతికి వచ్చే వాళ్ళు కూడా ఎవరి అంటే రీజన్ పర్సన్ ఎవరి పర్సన్ కూడా హారతి చేతి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా హారతిస్తారు. చాలా సంతోషంగా వాళ్ళు తృప్తిగా కూడా మార్నింగ్ వెళ్ళిపోతారు. డైలీ ఉదయం మనకు చూసినట్లయితే 12 నుంచి 12:30 వరకు ఇక్కడికి భక్తులు వస్తూనే ఉంటారు. సో మనకు ఆల్మోస్ట్ ఒక 100 to 150 మెంబర్స్ దాకా మంది వర్చువల్గా వస్తారు. ఈవినింగ్ మళ్ళీ 5 o'clock నుంచి స్టార్ట్ అయిపోతుంది. మళ్ళీ 7, 8, 9 వరకు అలా ఉంటుంది. ప్రత్యేకంగా మన అయ్యప్ప స్వామి వాళ్ళ పూజలు అంటే 15 రోజులు కూడా చాలా వరకు పూజ సాయంత్రం మన భిక్ష కార్యక్రమం జరుగుతాయి. ఊళ్ళోనే చేసుకుంటారు. మంది గుడి కాబట్టి ఇంకా అయ్యప్ప స్వామి కూడా చాలా మంది పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ మన వాళ్ళ అభిషేకాలు చేసుకుంటారు. స్వామివారికి చేసుకొని మనకి అన్నదానం కానీ ఇంకా సాయంత్రం వాళ్ళ పహారం కానీ ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. భజన కూడా డైలీ జరుగుతుంది. సో మనం శివరాత్రి చూసినట్లయితే కూడా మనకు ఉదయం 4 నుంచి మన మర్నాడు 6 గంటల వరకు మనకి రద్దీ ఉంటూనే ఉంటుంది టెంపుల్. రాత్రి 12 కళ్యాణం జరుగుతుంది. తర్వాత మనకి ఇక్కడ హనుమాన్ చాలీసా జరిగింది. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ వాళ్ళ ఓన్గా వచ్చేసి హనుమాన్ చాలీసా కూడా జరిపించారు వాళ్ళు రాము వాళ్ళ. సో మనకి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి డబ్బులు చెల్లించడం అవసరం లేదు. ఇక్కడ మనకు కూడా ఉచితంగా ఉంటాయి. భక్తుల కోరిక మనకి వాళ్ళని ఇస్తే ఆ టెంపుల్ డెవలప్మెంట్ తీసుకొని వాళ్ళు మళ్ళీ టెంపుల్కే ఖర్చు అవుతుంది తప్పించి ప్రత్యేకంగా దీనికి డబ్బులు ఇలాంటి రోజు మన రామకాల పూజలు, శుక్రవారం రోజు అమ్మవారికి దుడ్డు పూజలు అలాంటివి జరుగుతున్నాయి. దసరా 11 రోజు నవరాత్రి కూడా చాలా బాగా జరుగుతాయి. రోజు అభిషేకం, కుంకుమార్చనం, హోమం ఇలాంటి రోజు 11 రోజు పూజలు జరుగుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? నా పేరు దేవర్. నేను గత 20 సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నాను. ఇప్పుడు నేను అంతకుముందు ప్రైవేట్ ఎంప్లాయీ ఉండేది. ఒక 2 years నుంచి కంప్లీట్గా గుళ్ళనే ఉంటుంది. అంటే గుళ్ళ సేవ చేసుకుంటాను భక్తులు. ఇక్కడ ఎప్పటి నుంచి నాకు తెలిసినంత మట్టుకైతే ఇక్కడ ఈ అన్నప్రసాదం అని అవన్నీ పుట్టినట్టు చెవులు కుట్టించుకోవటం అని అట్లాంటి అవన్నీ కార్యక్రమాలు చేసుకుంటారు. మంచి చక్కగా ఇక్కడ ఎలాంటి డబ్బులు ఇక్కడ వసూలు చేయాలి. టికెట్ లాంటివి అవన్నీ ఏం పెట్టారు అనమాట. భక్తులు వచ్చినట్టు చూసుకుంటారు, సప్లై చేస్తూ ఉంటారు. ఈ అయ్యప్ప అప్పుడు కానీ ఈ పర్వదినాలప్పుడు కానీ మెయిన్గా ఈ నవరాత్రులప్పుడు అయితే మన పొద్దున్నే 6 గంటల వచ్చేసి ఇక్కడ అభిషేకం ఉంటుంది, కుంకుమ పూజలు ఉంటాయి, అవి ఉంటాయి. ప్లస్ మన శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజ చేసుకుంటారు భక్తులు. దీపారాధన చేసుకుంటారు. మంగళవారం రావుకాల దీపాలను పెట్టేసుకుంటారు. ఇక పొద్దున వీక్ డే మార్నింగ్ మాత్రం 5:30 గుడి తీస్తారండి. గుడి తీసిన తర్వాత మళ్ళీ 11:30, 12, 1 గంట అవుతుంది క్లీన్ చేసుకోవడానికి. అది బట్టి మళ్ళీ 5 గంటలకు మళ్ళీ వచ్చేస్తాము. 5 గంటల నుంచి మళ్ళీ 8:30 వరకు గుళ్ళో పూజ చేసుకుంటూ పనులు చేసుకుంటూనే ఉంటాం. ఈ భక్తుల సందడి అనేది ఏ రోజులలో ఎక్కువ ఉంటే పర్వదినాలు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సండే ఈ వీళ్ళు బర్త్డే అని మ్యారేజ్ డేస్ అని ఎక్కువ వస్తుంటారు. కొద్దిగా పబ్లిక్ ఉంటుంది. దాని తర్వాత ఈ పర్వదినాలు ఎప్పుడైనా కూడా బాగా సందడిగానే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో మాత్రం ఇక భక్తులు ఎక్కువ. శ్రావణ మాసం, కార్తీక మాసం అప్పుడు పబ్లిక్ మొత్తం బాగా ఉంటుంది.
ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు అమ్మవారికి కుంకుమార్చనలు అవి చేస్తూ ఉంటారు. మరి మహిళలకు ఎలాంటి మీరు సౌకర్యాలు అందిస్తారు? అంటే వాళ్ళకి ఏదైనా ఇప్పుడు అందరికీ శ్రావణ మాసంలో వీళ్ళు వస్తారు కదా, ఈ కుంకుమ పూజలు వీళ్ళు చేసుకుంటారు. ఎవరైనా అంటే దాదాపు వాళ్ళు తెచ్చుకుంటారు. కొంతమంది ఏమైనా తెచ్చుకోకపోయినట్టే వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేస్తాం. కుంకుమలు కానీ, ప్లేట్స్ కానీ, అగరబత్తులు కానీ ఇట్లాంటివి ఏమంటే వాళ్ళకి మేము ప్రొవైడ్ చేస్తాం. లేదు అనుకుంటే అంటే ఈ వరలక్ష్మి వ్రతంకి కానీ ఇక్కడ మనకి ఏమైనా ప్రత్యేకమైన పూజలు? వరలక్ష్మి వ్రతం అంటే ప్రత్యేక పూజలు అంటే ఏమన్నా ఇప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి మేము చేసేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. జై మా. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీదేవి. మీరు ఎక్కడి నుండి వచ్చారు? భీమారం ఇక్కడ మీరు రెగ్యులర్గా వస్తుంటారా? వస్తా. శుక్రవారం వస్తాం, మంగళవారం వస్తాం. వీలైనప్పుడల్లా గుడికి వస్తే అసలు ఇంట్లో మనశ్శాంతి లాగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇక కొన్ని రోజులు రాలేదనుకో, ఏదన్నా ఆరోగ్యం మంచి లేకనో ఇంత పనులు చేయలేకనో మంచిగా అనిపించేది కూడా. ఇక అమ్మ దగ్గరకు దూరం ఉన్నది కాబట్టి ఇక్కడికి వచ్చిపోతే ఇక మన అమ్మ దగ్గరకు వచ్చినట్టే అనిపిస్తుంది మనకి. మనం మనసులో ఏదన్నా ఉన్నది అనుకో, మనం అనుకుంటాం కదా ఇట్లా అమ్మ ఇట్లా ఉన్నది, ఇబ్బంది ఉన్నది అమ్మ ఇట్లా అని మనం అన్ని చెప్పుకొని మళ్ళీ మనం ఇంటికి పోతే ఎంత రిలాక్స్ ఉంటాం మనం. అంతే ఇక సేమ్ ఫీలింగ్ ఇక అట్లా. గత 18 సంవత్సరాలు మేము రెంట్కి వచ్చినాం ఇక్కడ. ఫస్ట్ వాళ్ళు వీళ్ళు చెప్పింది చెప్తే ఇక సరే అని వచ్చింది. శుక్రవారం కూడా శ్రావణమాసంలో కుంకుమార్చనలు అయితే, మంగళవారం అమ్మవారికి అభిషేకం అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా వస్తాం. అబ్బా మళ్ళీ ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా అనిపిస్తుంది లాస్ట్ శుక్రవారం అయితే. పండుగలు చాలా మంది ఊళ్ళో నుంచి మొత్తం ఎంత దూరం అయినా కానీ సరే కానీ ఇక్కడికి వస్తాం. చాలా గోపాలపూర్ నుంచి కానీ పుస్తకాలు కూడా వస్తాయి. ఇక భద్రకాళి అమ్మవారి దగ్గర పోవాలంటే కొంచెం లాంగ్ అనిపిస్తుంది కదా, ఇట్లా ఒక్కలం పోలేం కదా లేడీస్. అట్లా అందుకోసం ఇక్కడికి మేము ఇంకా బాగా రెగ్యులర్గా రావడానికి అలవాటు పడిపోయినాం. మీరు పండుగ రోజులలో కూడా ఎంత బిజీ ఉన్నా ఎంత ఉన్నా ఇట్లా వచ్చిపోతేనే మనకు నిమ్మలం అన్నట్టు. అట్లా పొద్దున కాకుండా సాయంత్రం అయినా మళ్ళీ వచ్చి ఇంటికి పోతేనే అదొక తృప్తి. మీరు ఇక్కడ టెంపుల్లో అమ్మాయి ఇక్కడ ఫెసిలిటీస్ చూసుకుంటారంతా ఇలా ఉంది ఇక్కడ? చూసుకుంటారు. కుంకుమార్చనలకు కూడా ఇప్పుడు మనం ఇంటికాడ నుంచి తెచ్చుకునే అవసరం లేదేమో, వాళ్ళే అన్ని ఇస్తారు మంచిగా. ప్రతి ఒక్కరికి రేపు రిసీవ్ చేసుకుంది కానీ అంత పిల్లలు ఉంటారు కదా వేరే పిల్లలు కూడా, వాళ్ళు వచ్చి మనకు ఆంటీ ఆంటీ అని ఏం కావాలి ఇది కావాలి అది కావాలి ప్రసాదంతో సహా వాళ్ళే ఇస్తారు మనకు. అన్ని పేపర్స్ కట్ చేసి పెడతారు, మనం వచ్చేటప్పుడు అన్ని గౌరమ్మల కాంచి అరేంజ్మెంట్ చేసి పెడతారు, అన్ని మనకి ఇస్తారు. కానీ మన తృప్తి కోసం ఇంటికాడ నుంచి ఏదో కొద్దిగా గొప్ప తెచ్చుకుంటాం అంతేగాని గుడిల్నే అన్ని ఇస్తారు. అంటే మహిళలకు కూడా ప్రత్యేకంగా మనకి ఎలాంటి మనీ తీసుకోరు ఇక్కడ. అన్నప్రాసన అయినా మేము ఇక్కడ చేయించినాము. మా పిల్లల పెళ్లిళ్ళైనా ఫస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం, శ్రీమంతాలైనా ఫస్ట్ అమ్మవారికి అన్నప్ప చెప్పినాకనే మళ్ళీ ఇంటికాడ మనం సంస్కృతం చేసుకున్నాడు. అట్లా అలవాటు అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఎక్కడి పోయినా మన హిందూ దేవస్థానంలో అంటే అనద్దని కాదు కానీ నాకు అభిప్రాయం అది. డబ్బులు బాగా గుంజడం, ఖర్చులు చేయించడం మనల్ని అంటే అందరూ రిచ్చే ఉండరు కదా, మా వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇక్కడికి పోవాలంటే భయం అవుతుంది, కానీ ఇక్కడికి రావాలంటే భయం అనేది లేదు. మనకి ఎలాంటివన్నీ ఎంపీ కూడా ఖర్చు లేదు. అట్లా రిసీవ్ చేసుకుంటుంటుంది. అర్చన ఉంటుంది, అర్చన టికెట్ ఎక్కడికి పోయినా కుంకుమార్చన చేయాలంటే టికెట్. ఆ టికెట్లకు భయపడి మనం ఏం చేస్తాం, మామూలు వాళ్ళం ఏదో దండం పెట్టుకుని ఇంటికి వచ్చాం. కానీ ఇక్కడ ఏది చేసుకోవాలన్నా కానీ అన్నప్రాసం చేసినా, చెవులు గుర్తించినా, ఏ ఫంక్షన్ అయినా చేసుకోండి ఇక్కడ గుడిలో. వాళ్ళని ఎంపీ తీసుకున్నట్టు లేదు. మన సంతృప్తి కోసం మనమే గల్లలేయడం, అమ్మవారికి చీర బియ్యం పోస్తాం అంటే అది కూడా మన ఇష్ట ప్రకారంగా. శ్రావణ మాసం వచ్చిందంటే అందరం, నేను మాత్రం అక్షయ తృతీయకు వస్తా. నాకు అట్లా అందరు శ్రావణ మాసం వస్తుంది, నేను అక్షయ తృతీయ రోజు వస్తుంటా. ఇక నాకు అట్లనే అలవాటు. అయితే ఇప్పుడు అమ్మవారికి మొక్కుకున్నప్పుడు చీరలు గాజులు సమర్పించుకుంటారు దుర్గామాతకి. అంటే మీరు ఎప్పుడైనా ఇట్లా చేస్తారా? అదే నేను చెప్తాను, ప్రతి అక్షయ తృతీయకు నేను ఇచ్చుకుంటాను. ఓకే. చాలా మంది శ్రావణ మాసాలు ఇస్తారు, కానీ అక్షయ తృతీయకు అమ్మకి ఇస్తే మంచిది అని అంటే మనం అమ్మ దగ్గరికి పోయి రావడం వీలు కాదు కదా అని నేను ఇక్కడ అమ్మవారికి ఇచ్చుకుంటాను. ప్రతి అక్షయ తృతీయ ఇక్కడ ఇచ్చుకుంటాను. సాయంత్రం ఏమైనా కొనుక్కున్న దానికన్నా ఇస్తే మంచిదని తెలిసిన కానీ ఇక్కడ చీర గాజులు అన్ని అక్కడ చెప్పినట్టు సాయంత్రం ఉంటుంది షాపింగ్. మంచిగా అనిపిస్తారు, అది చెప్తే కాదు. మీరు ఇప్పుడు వచ్చింది కదా చూడండి, ఎప్పుడన్నా కూడా అయ్యో పోవాలని కూడా ఉత్తకు కూడా మీరు ఈ ప్రోగ్రాం కాకుండా కూడా రావాలనిపిస్తుంది. అంత ప్రశాంతత వాతావరణం. ఎందుకంటే ఇక్కడ అన్ని ఒక అమ్మవారే కాకుండా అన్ని దేవతలు ఉన్నారు కదా, వచ్చిన భక్తులందరూ ఒక అమ్మవారినే కాకుండా మళ్ళీ దేవతలను కూడా దర్శించుకోవడానికి అవకాశం. శ్రీరామనవమి చేస్తారు, మన శివ కళ్యాణం జరిగింది. మనకి ఎక్కడ కూర్చోవాలంటే మాని, నిలబడాలంటే మాని, అర్చన చేసుకోవాలంటే మాని, అభిషేకం చేయాలంటే ఇక్కడ ఏం లేదు కదా, మన ఇష్టం. ప్రశాంతమైన వాతావరణం మన ఇష్టం. మనల్ని ఎవరు కనీసానికి ఎంతసేపు కూర్చున్నా ఇటువంటి అటువంటి ఏం కానీ అనేవాళ్ళు కూడా లేరు. మిగతా పోలీసు వాళ్ళు అన్నట్టే కానీ వాళ్ళు కూడా ఎప్పుడు డిస్టర్బెన్స్ అనేది లేదు. మస్తు హోమాలు జరిగేది ఇంకొక అప్పుడైతే.
హోమాలు జరిగేది ఇవన్నీ ఫస్ట్ అక్కడ చేసినప్పుడు కూడా మేము రోజు వచ్చి పొద్దున్న పిక్కల్ని గడిపినాం. ఫస్ట్ ఒక అమ్మవారే ఉండే. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. మీ పేరు? నా పేరు మానస. ఎక్కడి నుండి వచ్చారు? హైదరాబాద్. ఓకే. యాక్చువల్లీ నేను ఇక్కడ వేరే పని మీద వచ్చాను, కొంచెం పీస్ఫుల్ కోసం ఈరోజు ఫ్రైడే అని ఈ టెంపుల్కి వచ్చాను ఇక్కడికి. కానీ చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇక్కడికి రావగానే ప్రతి ఒక్క గాడ్ ఉన్నాడు, లార్డ్ కృష్ణ అండ్ సీతారాం అండ్ రాధాకృష్ణ, అయ్యప్ప, వెంకటేశ్వర స్వామి వీళ్ళందరూ ఉన్నారు. చూడగానే నాకు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది. ఎందుకంటే నేను వేరే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, బట్ ఇక్కడ రాగానే లోపల వచ్చేసరికి ఆల్ గాడ్స్ ఇక్కడే ఉండేసరికి సో టు ఎగ్జైటెడ్ సో మచ్. అండ్ ఈ అమ్మాయిని తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ అక్క ఇక్కడికి వెళ్దాం బాగుంటుంది అనేసరికి నేను కూడా ఇంకా వచ్చాను. చూడగానే అక్కడ లోపల పూజ కానీ, పంతులు గారు పూజ చేయడం కానీ, అర్చన ఇవ్వడం కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తూ మాకు గోత్రాలు చదివించడం కానీ నాకు చాలా సంతోషంగా ఉందండి. యాక్చువల్గా ఈ టెంపుల్స్ అనేటివి మన యూపీ సైడ్ ఎక్కువగా ఉంటాయి. ఆల్ గాడ్స్ ఒకే దగ్గర ఉండడం అనేది యూపీ సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉండేది, నేను అక్కడ చూశాను. బట్ ఇక్కడ మన వరంగల్లో ఉండడం అనేది చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. అండ్ హైదరాబాద్లో కూడా సో మెనీ టెంపుల్స్ ఉన్నాయి, బట్ ఆల్ గాడ్స్ ఒకే చోట ఉండడం అనేది చాలా తక్కువగా చూశాను. బట్ ఇక్కడ అంటే ఐ థింక్ ఇంకా అంత పెద్దగా డెవలప్ అయిందని అనుకోలేదు నేను. యాక్చువల్లీ ఒక 10 years కిందట ఇక్కడ గుడికి వచ్చాను, మళ్ళీ ఈ ఫస్ట్ టైం మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఐఎమ్ హ్యాపీ టు దిస్. ఓకే. ఇట్లా మీరు ఇప్పుడు రెగ్యులర్ వస్తారా? వచ్చారు కదా ఫస్ట్ టైం? యాక్చువల్లీ నేను చిన్న వర్క్ మీద వచ్చానండి, కాకపోతే నా పీస్ఫుల్ కోసం టెంపుల్కి రావాలనేసి వచ్చాను. బాగుంది. నేను నెక్స్ట్ టైం మళ్ళీ హైదరాబాద్ నుండి ఇక్కడ వరంగల్కి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ అవుతాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? ఇందిరా. మీ ఇందిరా. ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడే పోలీస్ స్టేషన్. మీరు రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్ వస్తాం. జయమాతాది రెగ్యులర్ వస్తాం. అమ్మవారు అన్ని కోరికలు చేస్తాం. అమావాస్యకు ప్రతి శుక్రవారం 10 నుంచి 12 గంటల వరకు అన్ని మంచిగా అన్ని కోరికలు చేస్తాము. కోరికలు తీర్చిన తర్వాత ఒడిబియ్యం, చీర, గాజులు, కుడుక, పోక, ఖర్జూర అన్నీ పెట్టి వాళ్ళ కోరిక చెప్పుకుంటారు. వాళ్ళ కోరికలు తీరుతాయి. రెగ్యులర్గా వస్తాము. సిఆర్పి పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు కూడా మంచిగా రెగ్యులర్గా మాకు ఏ ఇబ్బంది లేకుండే. ఇప్పుడు కూడా ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ ₹1 ఖర్చు ఉండదు. మామూలుగానే అర్చన చేస్తారు. ఏదో శక్తితోటి ఇస్తే సరిపోతుంది. ఏం మాట్లాడాలి అంటే మీరు ఈరోజు శుక్రవారం, ప్రతి శుక్రవారం ఇలా దీపాలు పెట్టేసుకుంటారమ్మా? ప్రతి శుక్రవారం ఇంతకుముందు పెట్టేదాన్ని. ఇక అన్ని అమ్మవారు నాకు కోరికలన్నీ తీర్చేసింది. రెగ్యులర్గా వస్తాం. ఇక్కడే మా ఇల్లు. పొద్దున సాయంత్రం వస్తాం. మంగళవారం కూడా రావుకాల దీపం 3:30 నుంచి 4 గంటల వరకు, 4:30 వరకు రావుకాల దీపం అప్పుడు పెడతారు. చాలా మంది భక్తులు వస్తారు. మంచిగా ఇక్కడ అన్ని కోరికలు తీరుతారు. పండుగ వేళల్లో కూడా పూజా కార్యక్రమాలు బాగా జరుగుతాయి. మొన్న శివరాత్రి ఉత్సవాలు కూడా బాగా జరిగినాయి. చాలా సంతోషం. అందరు చాలా మంది వస్తారు. అన్ని దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అందరు చాలా మంది వస్తారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు. ఎప్పటికి ఇట్నే ఉండాలని కోరుకుంటారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. జై మాత.